ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. సర్వశక్తిమంతుడు అయిన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది. యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను. నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను. నాలోని ప్రతి అవయం జీవం గల దేవునికి ఆనందగానం చేస్తుంది. సర్వశక్తిమంతుడు అయిన యెహోవా, నా రాజా, నా దేవ. పిచ్చుకలకు వాన కోవెళ్లకు సహితం నివాసాలు ఉన్నాయి. ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్ళు పెట్టుకుంటాయి. అక్కడే వాటి పిల్లలు ఉంటాయి. నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు. ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు. వారు నిన్నే నడిపించనిస్తారు. దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన, నీటి మడుగులు నిలిచే బాక లోయకుండా వారు పయనిస్తారు. వారు దేవుని కలుసుకునే సియోనుకు పోయే మార్గంలో ఆ ప్రజలు పట్టణం నుంచి పట్టణానికి ప్రయాణం చేస్తారు. సర్వశక్తిమంతుడు అయిన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే యాకోబు దేవా, నా మాట వినుము. దేవా, మా సంరక్షకుని కాపాడుము. నీవు ఏర్పరచుకున్న రాజుకు దయచూపుము. దేవా, నేను మరో స్థలంలో 1000 రోజులు గడుపుట కంటే నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు. దుర్మార్గుల ఇంటిలో నివసించుట కంటే నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచి ఉండటం మేలు. యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు. దేవుడు మమ్మల్ని దయా మహిమతో దీవిస్తున్నాడు. యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు ఆయన అన్ని మేలు అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకునే ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.